హాయ్. ఈరోజు మీ జీమెయిల్‌ను మీరు కాకుండా, మీకు తెలియకుండా ఎవరైనా వాడుతున్నారా? అది తెలుసుకోవడం ఎలా? మీ చాలా ఇంపార్టెంట్ అనుకున్న ముఖ్యమైనది దాన్ని కాపాడుకోవాలి. మీరు తప్ప ఇంకెవరు వాడుకోవద్దు అనుకున్నప్పుడు, మీరు కాకుండా ఇంకెవరైనా వాడుతున్నారని తెలుసుకోవడం ఎలా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఐపీ అడ్రస్‌ని బట్టి అప్లికేషన్ ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందో అలాగే డివైస్ యొక్క మీరు ఏ డివైస్ వాడుతున్నారు, అది ట్యాబ్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మొబైల్ కావచ్చు, దాన్ని బట్టి అది ఫైండ్ అవుట్ చేయడం, సెర్చ్ చేయడం, డీటెయిల్స్ లాగడం ఇవన్నీ ఉంటాయి. సో కంప్యూటర్లో చేయాలి ఈ పని. మరి కంప్యూటర్ లేని వాళ్ళు మొబైల్ని కంప్యూటర్ లాగా వాడుకోవాలి. సో ఇలా ఉంటుంది. అనుమానాస్పదంగా ఉన్న ఐపీ అడ్రస్ని, ఆ లొకేషన్ టైంని బట్టి, ఆ డీటెయిల్స్ని బట్టి అనుమానం ఉంటే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి 1903కి రిపోర్ట్ చేయాలి, కాల్ చేయాలి. అది ఎలా మొదట ఎక్కడ మొదలు పెట్టాలనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇలా ఉంటాయి. హూ ఈజ్ బిహైండ్ దిస్ ఐపీ అడ్రస్, ట్రాక్, లొకేట్, ఐడెంటిటీ. సో అన్నోన్ ఐపీ అడ్రస్ డీటెయిల్స్ సెర్చ్, ఫోకస్ ఆన్ గూగుల్ మెయిల్, జీమెయిల్. అయితే మీకు ఇంకా వేరే మెయిల్స్ కూడా ఉండొచ్చు, యాహూ కానీ, రెడిఫ్ కానీ. ఇప్పుడు ప్రధానంగా మనకు జీమెయిల్ ప్రధాన పాత్ర వహిస్తుంది కాబట్టి ఇప్పుడు ఫస్ట్ గూగుల్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. తర్వాత పైన సెర్చ్ బార్లో ఇలా జీమెయిల్ అని టైప్ చేయాలి. ఎందుకంటే మెయిల్ ఓపెన్ చేయకూడదు. మెయిల్లో చేయాల్సిన పనులు గూగుల్ అప్లికేషన్లో చేయాలి. ఇలా మీకు రెండు కనబడతాయి. ఇందులో పైది మొట్టమొదటిది ఇలా కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయాలి. చేస్తే ఇలా కనబడుతుంది పేజ్. కానీ ఎంత వెతికినా మీకు కావాల్సిన వివరాలు దొరకవు. ఆ డీటెయిల్స్లోకి మీరు వెళ్ళాలి. ఏ డీటెయిల్స్ మరి ఇక్కడ కనబడతాయి కదా, ఎందుకంటే మొబైల్ వాళ్ళకి కనబడదు. ఇంతే, ఎంత వెతికినా మీకు కనబడదు. వెతికితే ఒకవేళ డివైస్ సపోర్ట్ చేస్తే చూడండి, ట్రై చేయండి. ఎందుకంటే మన డివైస్ సపోర్ట్ చేయదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా పైన 3 డాట్స్ ఉంది కదా రైట్ సైడ్ మూలకి, సెట్టింగ్ మెనూ, డాష్బోర్డ్ ఓపెన్ చేయాలి. డాష్బోర్డ్ ఓపెన్ చేసి ఇక్కడ డెస్క్ టాప్ సైట్లో ఒక టిక్ పెట్టాలి. అప్పుడు అది మొబైల్ వ్యూ నుంచి డెస్క్టాప్ వ్యూ, కంప్యూటర్ వ్యూలోకి వెళ్ళిపోతుంది. కనబడినవి కూడా అప్పటి వరకు కనబడినవి కూడా బాగా కనబడుతుంటాయి. డీటెయిల్స్ అన్నీ ఇలా ఫుల్ పేజ్ వచ్చేస్తుంది ఇక్కడ టిక్ పెట్టగానే. సో ఆ తర్వాత ఇలా మీకు మొత్తం పేజ్ కనబడుతుంటే కిందికి వెళ్తే బాటమ్ రైట్ సైడ్ కుడిపక్క మీకు అక్కడ సైడ్లో కొన్ని డీటెయిల్స్ అని ఉంటుంది. ఇట్లా ఇలా స్క్రీన్ పైకి తోస్తే స్క్రోల్ డౌన్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే కింద ఇలా డీటెయిల్స్ అని వస్తుంది. డీటెయిల్స్ దీన్ని క్లిక్ చేయాలి. ఒకవేళ కనబడకపోతే ఇక్కడ రిఫ్రెష్ చేయండి. రైట్ సైడ్ పైన మెనూ ఉంది కదా డాష్బోర్డ్, అది ఓపెన్ చేస్తే రిఫ్రెష్, ఈ బాణం గుర్తుంటుంది, దీని మీద క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ అనేది ఆప్షన్ కనబడుతుంది. కింద ఉంటుంది లాస్ట్కి. వెతకండి, జూమ్ చేసి 2 వేళ్ళతో జూమ్ చేసి వెతకండి. వెతికితే దొరుకుతుంది. దొరికిన తర్వాత ఇలా ఫుల్ పేజ్ కనబడుతుంది. యాక్టివిటీ ఇన్ఫర్మేషన్, ఎవరెవరు వాడుతున్నారు, వాళ్ళ డివైస్ వివరాలు, వాళ్ళ ఐపీ అడ్రస్ వివరాలు, ఇలా మీకు అన్నీ కనబడుతుంటాయి. ఓకే. సెక్యూరిటీ చెకప్ సంబంధించి ఇక్కడ ఒక ఆప్షన్ కూడా ఉంది, అది కూడా వెతికి చూడండి. లొకేషన్, ఐపీ అడ్రస్, ఓకే, డేట్, టైం, ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఎన్నిసార్లు లాగిన్ చేశారు వీడియోలు కనబడతాయి. అనుమానం ఉంటే ఆ డీటెయిల్స్ ఐపీ అడ్రస్ రాసుకొని సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఇది కనుక్కునే విధం. సో తెలుసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ మీరు వెతికితే, ఓకే, ఇలా ఉంది కదా షో డీటెయిల్స్. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది, హైడ్ ఎడిట్, ఇలాంటి మేనేజ్ అకౌంట్ యాక్సెస్. ఇంకొంచెం డీటెయిల్ లోపలికి వెళ్ళాలంటే ఇలా కనబడుతుంది. వెతికితే అక్కడ కొన్ని వివరాలు కనబడతాయి. ఇది కూడా మీకు కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. ఓకే.
వ్యూ బై సైన్ ఇన్ విత్ గూగుల్ అన్నప్పుడు ఎన్ని యాక్సెస్ ఉన్నాయి. ఇక్కడ లింక్డ్ అకౌంట్స్ 0 ఉంది నాకు. మరి మీకు ఇక్కడ ఏమైనా ఉన్నాయా వెతికి చెక్ చేసుకోండి. సో ఇదండి, అన్నోన్ పర్సన్స్ ఎవరైనా మనకు తెలియకుండా వాడుకుంటే కనుక వాళ్ళ ఐపీ అడ్రస్ని డీటెయిల్స్ అన్నీ బయటకు లాగాలి, సెర్చ్ చేసి తెలుసుకోవాలి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఇలా ఐపీ అడ్రస్లు ఉంటాయి, ఐపీ నంబర్స్ ఉంటాయి. ఓకే, ట్రేస్ సెండర్ ఐపీ అండ్ లొకేషన్ లుకప్. సో ఈ డీటెయిల్స్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. మీరు ఒకసారి మీ డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోండి. ఆ డీటెయిల్లో మీకు కావాల్సిన వివరాలు ఉన్నాయా, ఇంకేదైనా అనుమానాస్పదంగా ఉన్నాయా. సో అట్లా ఏదైనా మనకు సస్పియస్ అన్నప్పుడు మనం కంప్లైంట్ చేయొచ్చు. సో తెలుసుకోవటంలో తప్పులేదు. మీరు సేఫ్ జోన్లో ఉన్నారు లేదా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.